ఎస్సీ ఎస్టీలకు చెందిన చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలకు బకాయిలు విడుదల చేయడం కోసం చేస్తున్న నిరాహార దీక్షలకు సిపిఎం మద్దతు తెలిపింది. ఓ రిపోర్ట్. రాష్ట్ర ప్రభుత్వం ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతూ చిన్న తరహా పారిశ్రామికవేత్తలను బకాయిల ఊబిలో ముంచుతోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు దుయ్యబట్టారు. పెద్దలకు కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇస్తూ చిన్న తరహా పరిశ్రమలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలకు ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ పారిశ్రామికవేత్తలు గత 20 రోజులుగా చినకాకానిలోని ఎన్ఆర్ఐ సర్కిల్ వద్ద తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన మహాధర్నాలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు నిరసన దీక్ష శిబిరాన్ని సందర్శించి చిన్న తరహా పారిశ్రామికవేత్తల పోరాటానికి తమ పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మాట్లాడుతూ మినీ సూక్ష్మ పరిశ్రమల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు కూడా అనుమతి ఇవ్వకుండా పోలీసు దిగ్బంధనంలో నిరసనకారులను ఉంచడానికి ఆయన తప్పుబట్టారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి పారిశ్రామికవేత్తల బకాయిలను విడుదల చేయాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన ప్రభుత్వానికి హెచ్చరించారు.